monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until I last breath. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. యాక్చువల్గా లాస్ట్ వ్లాగ్ చాలా లెంత్ అయిపోయిందని చెప్పి ఇంకా తర్వాత కొంచెం పెట్టలేదన్నమాట. కొన్ని వీడియోస్ అయితే రికార్డ్ చేసి పెట్టుకున్నాను. అవేంటంటే తమ్ముడు వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాలి. నాకు ఎందుకనో ఇంటికి వెళ్ళాలని అనిపించలా. ప్లస్ నేను బట్టలు వాష్ కని తీసుకుని వెళ్ళాను కదా, అవి ఇంకా డ్రై అవుతూ ఉండని అనమాట. సో అవి వెళ్ళి తీసుకోవాలి కదా మళ్ళీ అన్నట్టుగాని ఉప్సాలా కాదు, సిక్టియూనాకి వచ్చాము. ఈ ప్లేస్కి ఎప్పుడు కూడా దీని ముందర నుంచి వెళ్ళిపోతాం కానీ ఎప్పుడు కూడా దగ్గరికి వెళ్ళి చూడలేదన్నమాట. చర్చ్ ఉంటుంది అండ్ చూద్దాంలే అన్నట్టుగా దగ్గర వరకు వెళ్ళి చూసేసరికి చర్చ్ ఓపెన్లో లేదు. బట్ ఏంటంటే అవన్నీ సమాధులు అనమాట. ఇంకా అక్కడ వరకు వెళ్ళిన తర్వాత అనిపించింది సమాధుల దగ్గరికి వెళ్ళటం ఎందుకులే పిల్లల్ని వేసుకుని అన్నట్టుగా ఇంకా సరేలే అని చెప్పి వెనక్కి వచ్చేసాం అక్కడ చదివి. ఇది చాలా ఫేమస్ ప్లేస్ అండి సిక్టియూనాలో, చాలా అంటే చాలా ఫేమస్ ప్లేస్. కానీ మేము ఎప్పుడు విజిట్ చేయలేదు. పక్కన వచ్చి వెళ్ళిపోతాం కానీ ఎప్పుడు వెళ్ళి చూడడం అనమాట దగ్గరికి. అదేంటో మరి. అండ్ చర్చ్కి వెళ్దామని ఆ రోజు అనుకుంటే అది అవ్వలేదు, క్లోజ్డ్ ఉండింది. సో ఇంకా చూడలేదన్నమాట. ఇంక ఇంటికి వచ్చాం. దాని తర్వాత రోజు ఇలా ఒక 2-3 డేస్ కలిపి వీడియో తీసింది ఇదైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ నేను చెప్పాను కదా బాబుకి బెడ్ అయితే తీసుకున్నామని. బెడ్కి మ్యాట్రస్ ఆల్రెడీ ఉండిందనమాట. 2 మ్యాట్రస్లు ఉండినాయి. కాకపోతే ఏంటంటే ఇంకొకటి ఉంటే ఒకటి ఉంటే కొంచెం ఎక్కువ ఇదనేది ఉంటుంది కదా అన్నట్టుగాని ఇంకొకటి ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఇంకా అదైతే డెలివరీ వచ్చింది. అండ్ కర్టన్స్ కూడా నేను చెప్పాను కదా బ్లైండ్ అవుట్ చేయడానికి చాలా భయంకరమైన లైటింగ్ అనమాట. 3:34 కల్లా స్టార్ట్ అయిపోతుంది. ఆ లైటింగ్ వలన ఆల్రెడీ నాకు నిద్ర లేక చాలా డిప్రెస్డ్గా అనిపిస్తుంది అనమాట. స్లీప్ అనేది లేకపోతే మనిషి ఎలా అయిపోతాడో అలా చాలా పిచ్చిగా ఉంటుంది. ఇంకా లైటింగ్ తోటి ఇంకా దారుణంగా ఉంటుంది. ఆల్రెడీ బ్లైండ్ చేయడానికి కర్టన్స్ మేము లాస్ట్ ఇయర్ తీసుకున్నాం అనమాట. కానీ అవి కూడా సరిపోవట్లే. ఇంకా దాని మధ్యలోంచి కూడా వచ్చేస్తున్నాయి అనమాట. గ్యాప్స్ చూసుకుని మరి వెలుతురు పడుతుంది. నా వల్ల కావట్లేదు. ఇంక ఇట్లా కాదులే అని చెప్పి కర్టన్స్ అయితే ఆర్డర్ చేశారు ఈయన. సో మొత్తం 4 కర్టన్స్ ఏమో ఆర్డర్ చేశారు. అవి ఏంటంటే ఇలా పైకి కిందకి లాక్కునే లాంటివి అనమాట. అదైతే కంప్లీట్ బ్లైండ్ అవుట్ అయిపోతుంది. ఇంకా అసలు ఛాన్సే లేదనమాట వెళ్తురు రావటానికి. సరే ఇంకా అదేను ఇవి వచ్చినాయి, ఆర్డర్ వచ్చినాయి. ఇంకా మ్యాట్రస్ అయితే వేసేస్తున్నారు. ఒక 2-3 మ్యాట్రస్లు ఇంట్లో ఉంటే ఎక్స్ట్రా ఏంటంటే ఎప్పుడైనా ఎవరైనా వచ్చినా లేకపోతే ఏదైనా మీట్ లాగా అయినా కూడా కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని కింద మామూలుగా ఇక్కడ పడుకోలేం కదా. చలి చాలా భయంకరంగా ఉంటుంది కింద పడుకోవాలి అంటే. సో అందుకని ఒక మ్యాట్రస్ ఎక్స్ట్రా ఉంటే బెటర్ కదా అన్నట్టుగాని. స్మైల్ హాయ్ అన్న, హాయ్. నీ మంకు చూపించు, మంకు చూపించు. ఇది హాయ్ బాబు, కోరికేసి మంకుని కోరికేసేమ్మా. జంపింగ్ చేస్తుంది అల్లరి చేసేసి. మంకూస్ కోరికేసి అమ్మ, మంకూస్ని కోరికేసి. అబ్బా no more monkeys jumping on the bed. Yakutu? ఇంకా లాస్ట్ వీక్ అయితే కొన్ని డేస్ చాలా డిమ్గా వర్షము, అసలైతే ఒకరోజు వచ్చింది గాలి. మనం వెళ్ళినా ఎగిరిపోతామేమో అన్నంత లెవెల్లో విండీగా ఉండిందనమాట. చాలా చల్లగా మబ్బుగా ఉండింది. అండ్ ఇంకెందుకులేండి, నాకైతే ఈ బట్టలు ఇంట్లో ఇన్ని బట్టలు ఎలా వేసుకుంటున్నారు, ఎలా ఖర్చు అవుతుందో కూడా అర్థం కావట్లేదు. ఉన్న 5 బట్టలు ఎన్ని అవుతున్నాయో చెప్పలేనమాట.
ఇంకా పాపం ఈయన అప్పటికి తమ్ముడు వాళ్ళ ఇంట్లో వాష్ చేయించుకుని వచ్చాం. మళ్ళీ 2 డేస్కి మళ్ళీ వాష్ స్లాట్ పెట్టుకున్నాం. ఎందుకంటే కొంచెం బట్టలే తీసుకుని వెళ్ళాం అక్కడికి వాష్ చేయడానికి. అన్నీ తీసుకుని వెళ్తే కష్టము అని చెప్పి. సో మిగిలిన హాఫ్ లోడ్ కింద వేసుకున్నాం అనమాట మాకు వాష్ దాంట్లో. సీరియస్లీ చెప్తున్నానండి, అబ్రాడ్లో ఇలా మెయిన్గా స్వీడన్లో ఇలాంటి స్కాండినేవియన్ కంట్రీస్లో ఏంటంటే అపార్ట్మెంట్స్కి అటాచ్డ్ వాషింగ్ మెషిన్స్ ఇట్లాంటివి మోస్ట్లీ ప్రిఫర్ చేయరు అనమాట. ఒకవేళ ఉన్న రోజు అయితే వేసుకోరు, ఎప్పుడన్నా ఒకసారి వేసుకుంటారు. అంటే అపార్ట్మెంట్ని ఓన్ చేసేవాళ్ళు, ఎందుకంటే కరెంటు బిల్ దారుణంగా వస్తుంది. కామన్ లాండ్రీసే ఎక్కువ యూజ్ చేస్తారనమాట. మాకు ఇట్లానే అలవాటు అయిపోయింది. మేము ఈ ఇంటికి సొంతంగా ఇంకా ఇల్లు కొనుక్కుని ఇంక ఇక్కడికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత కూడా చాలామంది చెప్పారు. బట్ ఇప్పుడైతే మా థాట్స్ చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఎలా అయినా కూడా వాషింగ్ మెషిన్ తీసుకోవాలి, మా వల్ల కావట్లేదు. లైక్ ఈయన ఆఫీస్ వర్క్ చేసుకుంటూ మధ్యలో వెళ్ళి కింద తిరిగి పైకి మళ్ళీ కిందకి, అండ్ నేను తిరగాలన్నా కూడా కష్టం. బుడ్డోడిని వేసుకుని వీకెండ్స్ పెట్టుకుందామంటే వీకెండ్స్ వేరే పనులు ఉంటాయి ఆబ్వియస్లీ, బయటకు వెళ్తానికి ఏదో ఒకటి ఉంటుంది కదా. సో ఒక 4-5 అవర్స్ ఎట్ స్ట్రెచ్ ఉత్త వాషింగ్కే పెట్టుకోవాలి డేకి అంటే చాలా కష్టం అనమాట. చిరాకు వచ్చేస్తుంది. 1 year ఎలాగోలా ప్రొలాంగ్ చేసాము. వీడు పుట్టిన తర్వాత చూద్దాం అనుకుంటూ ఇంక ఫైనల్గా ఒక డెసిషన్కి వచ్చాము, ఏంటంటే ఎట్లయినా వాషింగ్ మిషన్ అయితే తీసేసుకోవాలి అని చెప్పి. సో ఇంకా థాట్స్ నడుస్తున్నాయి అనమాట. లైక్ తీసుకోవాలా వద్దా అని కాదు, కానీ తీసుకుంటే ఎలా ఫిక్స్ చేయించుకోవాలి, ఎలా ఆఫ్టర్ ప్రాసెస్ అనేది ఆలోచించుకుంటున్నాం అనమాట. ఇంకా అదైతే నడుస్తుంది. ఇంకేంటంటే ఈయనకి ఆఫ్టర్ వర్క్స్ ఉండిందనమాట లాస్ట్ థర్స్డే అనుకుంటా. ఇంకా ఫాస్ట్గా అయితే నేను వంట చేస్తాను, లంచ్ అయిన తర్వాత బయలుదేరుతా అన్నారు. ఇంకా దోసకాయ పప్పును క్యారెట్ వేపాను. ఇంకా మమ్మీ పంపించిన వడియాలు అవి ఉన్నాయన్నమాట, మినపొడియాలు, ఊరమిరపకాయ. నేను ఆ రోజు బ్లాగ్లో నాకు గుర్తుకు రాలేదు. ఇప్పుడే ఈయన వెళ్ళారు, బాబు పడుకుని ఉన్నాడు. పిల్లలు రావడానికి ఇంకా టైం ఉందన్నమాట. ఈలోపు కొంతసేపు నేను కూడా న్యాప్ తీసుకుందాం అని అనుకున్నాను, కానీ వీడియో అప్లోడ్ చేయాలి. సో ఫస్ట్ అది అప్లోడ్ చేసి ఆ తర్వాత ఏదన్నా చేస్తాను. ఇల్లంతా ఎలా పడితే అలా ఉంది, క్లీన్ చేసి 1 week అయిపోయింది వాటితో ఎగ్జాక్ట్గా. సో పిల్లలు వచ్చిన తర్వాత ఏమన్నా క్లీన్ చేయాలి. కానీ ఎందుకునో మా కుట్టోడు కొంచెం మూడీగా సైలెంట్గా ఉన్నాడు అనమాట, ఎక్కువ యాక్టివ్గా లేడు ఇవాళ. చూడాలి సాయంత్రం పరిస్థితి వాడిది ఎలా ఉంది. వాడు బాగున్నాడంటే అప్పుడు క్లీన్ చేసుకుంటా, లేకపోతే చిల్ అనమాట ఈవినింగ్ అంతా. ఎందుకంటే నాకు ఆఫ్టర్ వర్క్స్ ఉంది, లైక్ ఆఫీస్ అయిన తర్వాత పార్టీ అనమాట కొలీగ్స్ తోటి. సో ఈయన వచ్చేటప్పటికి 12 అన్నా అవ్వచ్చు, డౌట్ లేదు. సో అది ఎందుకంటే గమలస్థాన్ వెళ్తున్నారు. సో అది చాలా దూరం అనమాట, స్టాక్హోమ్కి ఇంకా అవతలకి వెళ్ళాలి. అక్కడ డిన్నర్ అండ్ పార్టీ ఏవేవో ఉన్నాయి వీళ్ళకి ఆఫ్టర్ వర్క్స్. సో దానికని ఇంకా లంచ్ చేసేసి వెళ్ళారు ఒకేసారి. నైట్ లేట్ అవుతుంది కాబట్టి ఇంకా పిల్లలు నేనే కాబట్టి ఇంకా ఏదో ఒకటి అదంతా మీతోటైతే షేర్ చేసుకుంటాను. మీరైతే బ్లాగ్ చూస్తుంటండి. అలా పడుకుందాం అని వచ్చాను, ఏదో లేచిపోయాడు. వీడియో జస్ట్ అలా అప్లోడ్ చేసి సరేలే ఇంకా అయిపోయింది పని అని అనుకున్నాను. లేచేసాడు. కొంచెం వాళ్ళు వేడిగా ఉంది, ఏదన్నా ఉంటేనే పిల్లలు పడుకోరు. కొంచెం పొద్దునుంచి ఎందుకనో ఒక రకంగా ఉన్నాడు, ముక్కు ఊపిరాడట్లేదో మరేమో తెలీదు, కానీ ఒళ్ళు అయితే వేడిగా ఉంది, కొంచెం గోరువెచ్చగా ఉంది. ఇంక ఇవాళంతా నన్ను వదలడు, అస్సలు వదలడు కుట్టోడు. కొదకుట్ట ఇక్క చూడు. హాయ్ హాయ్, నీ ఆక్టోపస్ చూపించు అందరికి. ఆక్టోపస్ ఎక్కడుంది నీది? చూపించమ్మ, తీసుకొచ్చి. ఏది ఆక్టోపస్? చూపి, అక్కడుందా ఆక్టోపస్? అక్కడ ఉందా? హాయ్ ఆక్టోపస్, దా దా ఆక్టోపస్ దా. పిచ్చుకలు కూడా వస్తాయిలే, పిచ్చుకలు కూడా వస్తాయి. ఇప్పుడు ఇంకా ఆఫ్టర్నూనే కదా, అన్ని పొద్దున్నే ఉంటాయి, ఈవినింగ్ అయితే వస్తాయి. సాయంత్రం అయితే వస్తాయి, అప్పుడు చూపిస్తా, సరేనా? బొంగూరు కొండ ఏమైందో కుట్టుకోడికి.
ఇంకా అవి లంచ్ అయితే చేసి ఈయన బయలుదేరిపోయారు. బయలుదేరిపోయిన తర్వాత కాసేపటికి వీడు లేసిపోయాడు. ఇంకా అసలుకి ఏం చేయటానికి లేదు, రెస్ట్ తీసుకోవడానికి లేదు. నైట్స్ కొన్ని డేస్ నుంచి నిద్రపోవట్లేదు. బర్త్‌డే అయిన తర్వాత మా పెద్దోడు బర్త్‌డే అయిన తర్వాత ఒక 2 రోజులు బాగున్నాడు అంతే. దాని తర్వాత నుంచి నాకు ఆబ్వియస్‌లీ కొంచెం తేడా తెలిసిపోద్దనమాట. పిల్లలు సిక్ అవ్వకముందు మదర్‌కి ఒక ఇంటెన్షన్ వచ్చేస్తది అంటారు చూడండి. అలాగా ఇంటెన్షన్ కాదు, ఇంట్యూషన్ అంటారు అనుకుంటా. సో అలాగా నాకు హింట్లు వస్తూ ఉన్నాయి అనమాట, వీడికి సిక్ అవ్వబోతున్నాడు అని చెప్పి. సో కనిపెట్టుకుని ఉంటున్నాను. సరే ఇంకా వాడు మధ్యాహ్నం పడుకోవట్లేదంటే కొంచెం వేరే లెవెల్లోకి వెళ్ళాడు అని. ప్లస్ గ్రోత్ ఇది కూడా ఉంటుంది కదా. సో అలా స్లీప్ అవర్స్, డే టైంలో స్లీప్ అవర్స్ అనేవి స్లోగా తగ్గిపోతుంటాయి. ఇంకా నాకేంటంటే ఒకళ్ళు కాదు 3 పిల్లలు కాబట్టి బ్రెయిన్ అంతా ఫుల్ ఆక్యుపైడ్గా ఉంటుంది. లైక్ లంచ్ చేస్తున్నాం అంటే లంచ్ చేసేటప్పుడే నైట్కి ఏం చేసుకోవాలి, నైట్ ఏం తింటాము, నైట్ ఏంటి, ఈవినింగ్ ఏంటి, ఇవే నడుస్తాయి అన్నమాట. సో చాలా బుర్ర ఇదైపోతూ ఉంది. అండ్ ఈ హడావిడిలోనే మా పిల్లలు నాకు ఈయనకి గిఫ్ట్ తీసుకొని వచ్చారు. నాకు స్పెసిఫిక్గా నేను ఎందుకు చెప్పానంటే తమ్నైల్లో మదర్స్ డే వచ్చింది కదా. సో ఇద్దరు కలిసి ఇలా తీసుకుని వచ్చారనమాట. పాపేమో నాన్నకి ఇస్తా అనింది, పెద్దోడేమో నాకు ఇస్తా అన్నాడు. ఏంటంటే ఇది బైబిల్ అండి, న్యూ టెస్ట్మెంట్ బైబిల్, స్వీడిష్ది, అంటే స్వీడిష్ లాంగ్వేజ్లో బైబిల్ అనమాట. ఇది ఎవరిచ్చారు వీళ్ళకి, ఎలా వచ్చింది అంటే వీళ్ళ స్కూల్ దగ్గర ఉన్న రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కడానికి వస్తారు రోజు. అక్కడ చాలామంది అంతకుముందు చాలా అంటే ఇక్కడ ఏంటంటే ఏదైనా అడ్వర్టైజ్మెంట్ చేయాలన్నా ఏదన్నా చెప్పాలి నలుగురికి అన్న ఫీకా లాగా పెడతారనమాట. సో రోడ్డు మీద జ్యూస్లు, చాక్లెట్స్ అవన్నీ పంచుతూ బైబిల్ కూడా పంచుతూ ఉంటే అంతకుముందు కూడా ఆల్రెడీ చూశారు వీళ్ళు. చూసి ఏవో కార్డ్స్ లాంటివి ఏవో తెచ్చుకుని చాక్లెట్లు జ్యూస్ తెచ్చుకున్నారు. ఈసారి ఏకంగా బైబిలే తీసుకుని వచ్చారు. సో అదైతే నాకు గిఫ్ట్ చేశారు. నాకైతే ఎంత మంచిగా అనిపించిందంటే ఏ మదర్కైనా ది బెస్ట్ గిఫ్ట్ అన్నమాట ఇలాగా. ఇంకా నాకైతే ఫుల్ హ్యాపీ అయిపోయాను. ఇంకా అది ఆ హడావిడిలో మళ్ళీ అది చూసుకుంటానే బట్టలు మడత పెట్టుకొని అన్నీ ఒకేసారి నడుస్తూ ఉంటాయి, మల్టీ టాస్కింగ్ లాగా. ఇంకా కొంతసేపు బెడ్ మీద అలా దొర్లుకుంటూ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ చేస్తే ఒక 15 మినిట్స్ అలా కూర్చుని బ్రెయిన్ని రీసెట్ చేసుకోవడం అనమాట. నెక్స్ట్ ఏం పని చేయాలి అన్నట్టుగాని. పడతావు పడవా, ముడ్డి పగులుద్ది, డిష్ సో పడ్డా బజ్జుకో, కాసేపు బజ్జు అమ్మా, కుట్టు జోజు బజ్జుకో బజ్జు. అయ్యయ్యో అస్సలు ఇంకా గార్బేజ్ చాలా ఉంది, అదంతా సార్ట్ అవుట్ చేసి అయితే వీడికి ఇచ్చాను, పడేసి రారా అని చెప్పి. బాగా గాలిగా ఉండింది అన్నాను కదా ఆ రోజే అనమాట, భయంకరమైన గాలి. ఇంకా వాడికి చెప్తున్నాను, మరి జాగ్రత్తగా వెళ్ళరా ఎగిరిపోతాం అనుకుంటూ. చాలా సన్నగా అయిపోయాడు కదా. ఇంకా వాడు అవతలకి వెళ్ళాడు, చెత్త పడేయడానికి వెళ్ళాడు. ఇంకా నేనేంటంటే డిష్ వాషర్ సార్ట్ అవుట్ చేసుకుంటున్నాను. చాలా ఏమంటే ఈజీగా అయిపోయే పని, డిష్ వాషర్ ఉంది కదా ఇంకేముంది పెద్ద పని లేదని అనుకుంటారు. డిష్ వాషర్ని మించిన గిన్నెలు ఉంటాయి, అసలు అదే ఎట్లా వచ్చేస్తాయి అర్థం కాదు. అసలు ఒక 1 అవర్లో షింక్ నిండిపోయే లెవెల్లో అయిపోతాయి అనమాట గిన్నెలు. సర్ది దానికి ది ఎండ్ అనేది ఉండదు అని అనిపిస్తుంది. పిల్లలు పెద్దగా అయ్యే వరకునండి అది చాలా కామన్ అనమాట. మనం అనుకుంటాం అబ్బా అందరు కిచెన్లు చూసి ఎంత నీట్గా ఉన్నాయి, ఎంత బాగున్నాయి, మనది కూడా అలా ఉంటే బాగుండు అని. పిల్లలు లేని వాళ్ళకైతే అలా ఉంటాయి, కానీ పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా అలా ఉండవండి. ఎన్ని తీసినా కూడా గిన్నెల పైనే ఉంటాయి, ప్లేట్లు కానివ్వండి, గిన్నెలు కానివ్వండి. ఎప్పుడు చూడు ఇంకా హాలిడేస్ టైంలో అయితే ఇంకా దారుణం అనమాట. ఇంకా అసలుకి ఎలా అంటే 10 నిమిషాలకు ఒకసారి అమ్మ తినడానికి ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు, 10 మినిట్స్కి ఒకసారి ఏం తీసుకుని వస్తామండి కొత్తవి, పద్దాకా ఫ్రిడ్జ్ తీసి చూస్తారు ఏమున్నాయి అని. ఏమి ఉండవు. అరే అన్నం ఉందిరా, పప్పు ఉందిరా, సాంబార్ ఉందిరా, తింటారా అని అంటాను. అంత ఇది వచ్చేస్తుంది అనమాట.
బట్ కంప్లైంట్ చేయటానికి అని కాదు, జస్ట్ నార్మల్గా చెప్తున్నాను. చాలా బ్రెయిన్లో స్ట్రెస్ ఉండిపోద్ది అనమాట. అబ్బా కిచెన్ ఎప్పుడు చూడు ఇంతే ఉంటుంది, ఎంత సర్దినా కూడా ఇంతే ఉంటుంది, ఇల్లు ఎంత వ్యాక్యూమ్ పెట్టినా కూడా ఇంతే అవ్వుద్ది అని తర్వాత మీమ్స్ చూసి నేనే నవ్వుకుంటాను. ఆబ్వియస్లీ పిల్లలు ఉన్నాక ఇదే ఉంటుంది. పిల్లలు లేకపోతే అప్పుడు మనం ఎక్కడ పెట్టింది అక్కడ ఉంటాయి, కానీ వస్తువులు అటు ఇటు ప్లేస్ చేంజ్ కాకుండా వాళ్ళు ఉంటే ఎట్లా అవుద్ది అని చెప్పి ఇంకా అదంతా సర్దేసేసి, ఎంత అండర్ స్టేట్మెంట్ ఇదంటే ఈ పని చేయడం కిచెన్ వర్క్ చాలా అసలుకి అది చెయ్యాలంటే ఎంత ఓపిక ఎంత ఇది కావాలో, అసలు ఎంత స్ట్రెస్ తీసుకుంటామో అది బయటకు కనిపించదు, లోపల లోపల చాలా ఇదైపోతుంటాం. ఇంకా అది సర్దేటప్పటికి నాకు ఎంత దాహం వేసేస్తుంది అంటే అంత దాహం వేసేస్తుంది. ఇంక నేను ఇన్ని పనులు చేసుకోగలుగుతున్నాను అంటే వీళ్ళిద్దరూ ఉండబట్టే. మా పెద్దోడు పాప కలిసి ఇన్ని చూసుకుంటూ ఉంటారనమాట. ఈవినింగ్స్ కొంచెం అంటే మధ్యాహ్నం పడుకోలేదు ఆ రోజు, కొంచెం ఇదిగానే ఉన్నాడు కానీ ఈవినింగ్, బట్ ఆడుతూనే ఉంటాడు ఏదో ఒక రకంగా. వీళ్ళిద్దరు చూసుకుంటూ ఉంటే ఇంకా అదే చూసారుగా ఎలా నవ్వుతున్నాడో. ఇంకా నేను సర్దుకుని వచ్చేలోపు వాడు చూసుకుంటా ఉన్నాడు అనమాట. కాసేపు మా పాప కూడా చూసింది. ఇంకేంటంటే వాళ్ళు టర్నుల వారీగా మార్చుకుంటుంటారు టైమింగ్స్, దానికి కూడా పోటీ. నువ్వు ఎంతసేపు చూసావంటే నేను ఎంతసేపు చూడాలి అనే పోటీ అనమాట, కాంపిటీషను. ఇంకా అదనమాట సంగతి. వీడియో రికార్డ్ చేసుకుంటున్నా. ఇటు నా ఫోన్ కలపకూడదు. ఎత్తే ఎంత కుట్టు ఇయ్యమ్మా, డ్రాప్స్ వేసుకుంది కానీ. ఆ రోజే నేను చెప్పాను కదా ఏదో తెలిసిపోతుంది అని చెప్పి, కొంచెం మాడు కాలుతున్నట్టుగా బాగా ఇది అనిపించింది. సరే ఆయిల్ పెట్టి చాలా రోజులైంది, ఆయిల్ పెడదాం అన్నట్టుగాని ఇంకా ఆయిల్ పెడుతున్నాను వాడికి తలకి. యూజువల్గా రోజు పెట్టాలి కానీ ఈ మధ్య నేను రోజు పెట్టట్లేదు అనమాట. అదేంటో మర్చిపోతున్నాను, అలా అయిపోతుంది. ఇంకా సరేలే ఆయిల్ పెడితే ఏమన్నా మాడు ఇది తగ్గిద్దేమో వేడి అన్నట్టుగాని పెడుతున్నాను. కానీ లిటిల్ డిడ్ ఐ నో అని అంటారు చూడండి, అలాగా నైట్ నుంచి ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. ఫీవర్ అంటే లో గ్రేడ్ ఫీవర్, హై ఫీవర్ కాదు, లో గ్రేడ్ ఫీవరు. బట్ మేనేజ్ చేశాను అట్లానే. కాకపోతే ఏంటంటే ఇంట్లో ఎవ్వరూ సిక్కులేము, ఎవ్వరికి ఏం కాలేదు. డైరెక్ట్గా వీడికి ఎందుకు జ్వరం వచ్చింది, ఒక్కోసారి బ్రీత్ తీసుకోలేకపోతున్నాడు. సో సడన్గా క్లైమేట్ చేంజ్ వలన లేకపోతే ఏంటి అర్థం కాలేదు. బట్ ఏదున్నా కూడా మదర్ ఫీడింగ్ ఉన్నాక అసలుకి భయపడాల్సిన అవసరమే లేదండి. అసలు స్టార్టింగ్లో అంటే 8 years గ్యాప్ తర్వాత కన్నాను కదా వీడిని, చాలా టెన్షన్ అయిపోయింది అనమాట. వీడిని కన్నా కొత్తల్లో మోషన్స్ అవన్నీ అవ్వడం వలన అప్పుడైతే అసలు వేరే లెవెల్లో టెన్షన్ పడ్డాను. ఇప్పుడు ఏంటంటే కొంచెం ధైర్యం వచ్చింది నాకు. లైక్ ఓకే, మదర్ ఫీడింగ్ ఉన్న పిల్లలకి అంత భయపడాల్సిన అవసరం లేదు, ఇమ్యూనిటీ ఫీడింగ్ ద్వారా వచ్చేస్తుంది. అండ్ 1-2 daysలో వాళ్ళు ఆటోమేటిక్గా సెట్ అయిపోతారు, మందులేం అవసరం లేకుండానే. సో అది నేను లైవ్ ఎగ్జాంపుల్గా నాకు నేనే చూసుకున్నాను అనమాట. ఆల్రెడీ ఇద్దరిని చూశాను, కాకపోతే అంత ఏజ్ గ్యాప్ వలన నాకు మళ్ళీ కొత్తగా అంత ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను మళ్ళీ. ఇంకా వీడేంటంటే నుంచోడానికి ట్రై చేస్తున్నాడు అనమాట, చాలా ట్రై చేస్తున్నాడు. ఏ వస్తువు కనిపిస్తే ఆ వస్తువుని పట్టుకుని నుంచునేస్తున్నాడు. 1-2 అడుగులు వేయడానికి అయితే ట్రై చేస్తున్నాడు. సపోర్ట్ లేకుండా అయితే కాదు కానీ సపోర్ట్ తోటే ట్రై చేస్తున్నాడు అనమాట. మా పాప ఉందిగా మొండిది, వీటితో ఎట్లయినా చేపిస్తుంది. సో ఇంకా అలాగా ట్రై చేస్తూ ఉన్నాడు. ఇంకా ఈయన ఏంటంటే ఆఫ్టర్ వర్క్స్కి వెళ్ళారు కదా, నైట్ చాలా లేట్ అయిపోయింది, 12 అయిపోయింది వచ్చేటప్పటికి. ఇంకా అప్పటి వరకు వీళ్ళని టైం పాస్ చేస్తూ ఇలా ఆడిపిస్తూ డిన్నర్ అయితే చేసి ప్రేయర్ చెప్పుకొని పడుకున్నాం అనమాట. ఇంక ఈయన వచ్చే వరకు అయితే నేను మెలుకునే ఉండాలి, ఎందుకంటే డోర్ తీయాలి, ఈయన కీస్ తీసిన వాళ్ళు మర్చిపోయారు. సో డోర్ తీయాలి కాబట్టి ఇంకా నేను అట్లా మెలుకునే ఉన్నాను పడుకోకుండాని. ఎంత నిద్రని కంట్రోల్ చేసుకుంటూ అనమాట. ఇంక ఈయన వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది, అప్పటికి అందరం పడుకుని పోయారు. ఇంక నేను ఒక్కదాన్నే అలాగా చూసుకుంటా ఉన్నాను అనమాట. కాకపోతే ఏంటంటే వీడికి బాగాలేదు కదా, సో ఆబ్వియస్లీ చెక్ చేసుకుంటా ఉన్నాను ఎప్పటికప్పుడు. సడన్గా నైట్సే ఎక్కువ అయిపోద్ది అనమాట టెంపరేచర్. అప్పటి వరకు బాగానే ఉంటారు, నైటే ఎక్కువ అయిపోద్ది బాగాని ఫీవరు. సరే అరుపులు ఎక్కువే నీకు. ఎలా
కన్నా షాక్ అయిపోయాడు. బాలాడి దగ్గరకు వచ్చేసరికి నెమ్మదిగా రా దొనపోతా గట్టి కొట్టకు రాటు. వెయ్యండి అదేటో వెళ్ళిపోయింది అయ్యా. సో ఇదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఛానల్ చాలామంది కొత్తగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. అలా అది చేయకపోతే కనుక నేను ఏదన్నా కొత్తగా వీడియో అప్లోడ్ చేస్తే కనుక మీకు నోటిఫికేషన్స్ రావు. సో మేక్ షూర్ ఆ బెల్ బటన్ నొక్కారు, నోటిఫైడ్గా ఉన్నారు అని. అండ్ ఎలా ఉంది వీడియో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. నేనైతే మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుంటాను. అప్పటివరకు టేక్ కేర్, బై బాయ్. Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when